వెల్కమ్ టు కాలేజ్ టీవీ. నేను మీ కేవీఆర్. కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ కోసం ఢిల్లీ వెళ్ళడంతో మొత్తం ఆ కేసు చుట్టే రాష్ట్ర దేశ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇందులో ఈడీ కానీ సిబిఐ కానీ వేసే ఛార్జ్ షీట్లలో పిఎంఎల్ఏ యాక్ట్ ప్రముఖంగా ప్రస్తావించబడుతుంది. అందులోని సెక్షన్ 19 తీవ్రత చాలా ఎక్కువ అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్న తరుణంలో మన దగ్గర హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు ఉన్నారు, బీజేపీ వ్యక్తి కూడా వారు. సో వారిని అడిగి ఈ కేసు లోతు ఎంత, దాని తీవ్రత ఎంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. కల్వకుంట్ల కవిత కేసుకు సంబంధించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈడీ పిలుపుతో ఆమె ఢిల్లీకి కూడా వెళ్ళారు. ఈ కేసులో పిఎంఎల్ఏ యాక్ట్ గురించి బాగా చర్చ జరుగుతుంది. దాని గురించి కాలోజీ ప్రేక్షకుల తరఫున తెలంగాణకు కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? అయితే ఇక్కడ అంటే చాలా రోజుల నుంచి ఈ కేసు నడుస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ ఏ కేసులో అంటే ఛార్జ్ షీట్స్ అనేవి ఎక్కడ ఫైల్ కాలేవు. అయితే ఇక్కడ మనము సిబిఐ కేసు ప్లస్ ఈడీ కేసుని ఇంటర్మిక్స్ చేసుకుంటా ఇది అదే అది ఇదే ఏది రెండు ఒకటే అన్నట్టు మనము మాట్లాడుతూ వెళ్తున్నాం. అయితే అది దానిని కరెక్ట్ పర్స్పెక్టివ్లో చూడడం కాదు. ఎందుకంటే సిబిఐ అనేది ప్రిన్సిపల్ కేసెస్ చేస్తుంది. అంటే సిబిఐ చేసే కేసులు ఐపీసీ, సిఆర్పిసి అండ్ పీసీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి లోబడి ఉంటాయి. అయితే సిబిఐ ఎప్పుడైనా ఏదైనా ఒక క్రైమ్ తీసుకుంటే ఆ క్రైమ్ ప్రిన్సిపల్ క్రైమ్గా అంటే డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నుంచి ఆ క్రైమ్ ప్రిన్సిపల్ క్రైమ్గా తీసుకుంటుంది. ఇప్పుడు నేను సిబిఐ ఎఫ్ఐఆర్లు గిట్లా నేను చూడలేదు, కానీ ఇక్కడ క్రిమినల్ కాన్స్పిరసీనో లేకపోతే ఇంటెంట్ టు డీఫ్రాడో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ఈ కేసుకి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఉండే సెక్షన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ సిబిఐ చూస్తుంది. అయితే దీన్ని మనము జనరల్ క్రైమ్ అని అందాం. అంటే మొత్తం ఈ ట్రాన్సాక్షన్, ఈ సినారియోకి సంబంధించిన మెయిన్ క్రైమ్ సిబిఐ చూస్తుంది. అయితే దాంట్లో ఒక్క స్పెషలైజ్డ్ యాంగిల్ మాత్రము, ఒక స్పెషలైజ్డ్ బై ప్రోడక్ట్ అందాము దాన్ని. అది ఏంటి? మనీ లాండరింగ్కి సంబంధించింది. అంటే డబ్బులు మీకు మాకు, మీకెంతో మాకెంతో, మీకు మాకు తెలియని డబ్బులు, unaccounted money, money that has not been declared under income tax or any other tax. Money that is not declared or does not pass through any kind of bank transactions, RTGS o NEFT no ఇంకేమన్నా, ఈ unaccounted మనీని జస్ట్ పెద్ద మొత్తంగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలించడం అంటారు. ఆ తరలించిన మనీని, అంటే ఆ తరలించిన డబ్బుని అక్కడ మళ్ళీ వాడుకకు ఉపయోగించడం. అంటే దాంతో ఏదో కొనో లేకపోతే ఎన్లనో ఇన్వెస్ట్ చేసో లేకపోతే ఎలాగో ట్రాన్స్ఫర్ చేసో, అది దాన్ని మనీ లాండరింగ్, డబ్బులను ఇస్త్రీ చేయడం. అంటే ఈ అన్అకౌంటెడ్ మనీని ఇల్లీగల్ మనీ అంటాం మనం, ఎందుకంటే ఇట్స్ నాట్ అకౌంటెడ్. ఆ అన్అకౌంటెడ్ మనీని తరలించి, పెద్ద మొత్తాన్ని తరలించి ఇంకో ప్రయోజనాల కోసము మళ్ళీ ఈ బ్లాక్ని వైట్ చేయడం ఏదైతే ఉందో, ఉతికి ఆరేయడం, ఇస్త్రీ చేయడం ఏదైతే ఉందో దాన్ని మనీ లాండరింగ్ అంటారు. సో ఇక్కడ ఓన్లీ ఆ అన్అకౌంటెడ్ మనీని ఎక్కడికి తరలించి ఏమి చేశారు, దాన్ని మళ్ళీ వైట్ ఎలా చేశారు, లేకపోతే ఏమైనా కొన్నారా, లేకపోతే ఎవరికన్నా ఇచ్చారా, లేకపోతే ఇంకే రకంగా దాని ప్రయోజనం ఎట్లా చేశారు అనే దాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఒక అంగం, ఒక స్టాట్యుటరీ అంగం, ఈ అంగం పిఎంఎల్ఏ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద ఉంటుందన్నమాట. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకటే ఒక క్రైమ్. ఇప్పుడు సిబిఐ చాలా క్రైమ్స్ చూస్తుంది, థెఫ్ట్, రేప్, మర్డర్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద, ఐపీసీ ఇంకో వేరే సెక్షన్స్ కింద పెద్ద మొత్తాన పెద్ద క్రైమ్స్ చూస్తుంది. సో సిబిఐ జ్యూరిస్డిక్షన్ జనరల్ క్రైమ్స్కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జ్యూరిస్డిక్షన్ స్పెషలైజ్డ్ క్రైమ్, ఓన్లీ మనీ లాండరింగ్కి సంబంధించిన జ్యూరిస్డిక్షన్. అది కూడా కేవలం ప్రివెన్షన్ ఆఫ్ మనీ
లాండరింగ్ యాక్ట్ కింద ఉండే జ్యూరిస్డిక్షన్ మాత్రమే. అయితే ఇక్కడ మనము మొన్న డిసెంబర్లో అంటే ఈ కేసులో చూసుకున్నట్టయితే డిసెంబర్లో కవిత గారిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ మాత్రమే తనను ఇంకో అక్యూజ్డ్ అంటే ఈ పెళ్ళి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న లేకపోతే ఆల్రెడీ కస్టడీలోకి తీసుకున్న అక్యూజ్ల ఎఫ్ఐఆర్ బేసిస్ మీద ప్లస్ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అంటే విట్నెస్ స్టేట్మెంట్స్ బేసిస్ మీద సిబిఐ కవిత గారిని విట్నెస్ లాగానే ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చింది. అంటే క్వశ్చన్స్ అంటే అది ప్రిలిమినరీ స్టేజ్లో ఉండే, తన ఇన్వాల్వ్మెంట్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉండే వాళ్ళకప్పుడు. అందుకోసం ఫర్దర్ అంటే ఈ ప్రిలిమినరీ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడో ఫ్యాక్ట్ అక్కడో ఫ్యాక్ట్ ఈ డాక్యుమెంట్స్కి సంబంధించిన డీటెయిల్ అంటే మీ అసలు ఈ ట్రాన్సాక్షన్లో మీ పాత్ర ఏంటి అని మాట్లాడడానికి డిసెంబర్లో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది వాళ్ళ ఇంటికి వచ్చి. అయితే ఈ 3 నెలల పొంటి ఏం ఇన్వెస్టిగేషన్, సో సిబిఐ దాని ఇన్వెస్టిగేషన్ అది చేసుకుంటూ వెళ్తుంది. అదే క్రమంలో ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ రిలేటెడ్ టు ద ఆస్పెక్ట్ ఆఫ్ మనీ లాండరింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. సో ఈ కేసు లేనిది ఈ కేసు ఉండదు, అది మనము గుర్తుంచుకోవాలి. కేవలం ఈ కేసు మాత్రమే ఉండే ఛాన్సెస్ చాలా రేర్గా ఉంటాయి, కానీ ఈ కేసుతో పాటు ఈ కేసు అంటే ప్రిన్సిపల్ క్రైమ్ కేసు ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు సో సిబిఐ వచ్చి విచారించింది వెళ్ళిపోయింది. ఎన్ఫోర్స్మెంట్ మనకు క్రమంగా 3 నెలల నుంచి అభిషేక్ బోయిన్పల్లి ఈసీఐఆర్ లేకపోతే ఇంకో బుచ్చిబాబు ఈసీఐఆర్ ఇవన్నీ మనం క్రమంగా వింటూ వచ్చాము. ఈసీఐఆర్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అంటారు దాన్ని. ఇది మన ఎఫ్ఐఆర్ లాంటిది కానీ ఎఫ్ఐఆర్ కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. అయితే ఈసీఐఆర్ బేసిస్ మీద మొన్ననే సుప్రీంకోర్టు అంటే 2022లో ఈసీఐఆర్ని అసలు అక్యూజ్కి ఇవ్వాల్సిన అవసరము ఇమీడియట్లీ కూడా లేదు. ఎందుకంటే ఈసీఐఆర్ ఇంకా పిఎంఎల్ఏ యాక్ట్ కింద జరిగే క్రైమ్స్ పెద్ద మొత్తాన డబ్బుకి మన భారతదేశ ఈకనామిక్ స్టేటస్ ఖజానాకు సంబంధించిన క్రైమ్స్ కాబట్టి ఇమీడియట్లీ యూ నీడ్ నాట్ లెట్ ద అక్యూజ్ నో అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఈసీఐఆర్ అనేది అంటే ఇంకో ఆస్పెక్ట్స్తోని ఒక చెప్పడం జరిగింది. అయితే ఈ ఈసీఐఆర్లని మనం చాలామంది మీడియాలోనైనా లేకపోతే చెప్పడం అయినా లేకపోతే జనరలీ మాట్లాడుకోవడమైనా ఛార్జ్ షీట్స్ అని అనేసిండు. ఛార్జ్ షీట్స్ కావవి. ఛార్జ్ షీట్స్ సిబిఐ కేసులో ఇప్పటి వరకు ఫైల్ కాలేదు, ఈడీ కేసులో కూడా ఇప్పటి వరకు ఫైల్ కాలేదు. నిన్న మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అరుణ్ రామచందర్ పిల్లై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో అతని కస్టడీలోకి తీసుకొని కస్టడీ ప్రజెంట్ చేసేటప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో ఈడీ కోర్టులో అతని రిమాండ్ రిపోర్ట్లో అతను నేను కవిత బేనామీని ఐఎమ్ రిప్రజెంటింగ్ హర్ అండ్ ఐఎమ్ హర్ ఫ్రంట్ మ్యాన్ అని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజమో కాదో ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ బేసిస్ మీద అంటే నేను యాజ్ అ లాయర్ నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పటి వరకు క్రమంగా 3 ఈసీఐఆర్లో కవిత గారి ప్రస్తావన తన డీటెయిల్స్ తన అలెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ అందాం ఇప్పుడు తన అలెజ్డ్ ఇన్వాల్వ్మెంట్ ట్రాన్సాక్షనల్ ఇన్వాల్వ్మెంట్ అదంతా ప్లస్ సో అండ్ సో ఫోన్ నంబర్స్తోని డిస్ట్రాయ్ చేయబడ్డాయి ప్లస్ సో అండ్ సో అమౌంట్ పెద్ద మొత్తాన్న ఆ అమౌంట్ మూకుమ్మడిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్లో తరలించారు వీళ్ళ కనుసైగల్నే అనే ఒక రిపీటెడ్ సబ్మిషన్స్ వచ్చాయి ఈసీఐఆర్లోనైనా రామచందర్ పిల్లై రిమాండ్ రిపోర్ట్లోనైనా. అయితే ఇక్కడ రామచందర్ పిల్లై ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైమ్ హ్యాస్ స్టేటెడ్ దట్ ఐఎమ్ ఓన్లీ రిప్రజెంటింగ్ మిస్ కవిత. నేను నా ఇండిపెండెంట్ కెపాసిటీలో ఎక్కడా దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అందుకని ఐ థింక్ దట్ అంటే దాని ఇమీడియట్ రిజల్ట్లోనే ఈ ఈడీ
investigating Kavita for the first time came about. అండ్ ఈడీ కూడా రామచందర్ పిల్లై అంటే అప్రూవర్, ఇప్పుడు క్రిమినల్ కేసెస్లో అప్రూవర్గా మారుతారు, హాస్టైల్ అవుతారు విట్నెసెస్, అది జరిగే అంటే అది రెగ్యులర్గా అయ్యే ఇదే క్రిమినల్ కేసెస్లో. అయితే ఇక్కడ సింప్లీ అంటే ఉట్టి రామచందర్ పిల్లై మాటల మీదనే వెళ్ళకుండా కవిత గారిని రామచందర్ పిల్లై గారిని ఒకటే రూమ్లో కూర్చోబెట్టి ఎవిడెన్స్తోని కాన్ఫ్రంట్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారు. ఇక్కడ క్లియర్గా ఆమెను ఇండివిజువల్లీ ఇన్వెస్టిగేట్ చేయడం కాదు, ఇద్దరిని కలిపి విచారణలో ఇద్దరి వర్షన్స్ కలుస్తున్నాయా, ఇతన్ని వర్షన్ని ఈమె కాంట్రడిక్ట్ చేస్తుందా, ఈమె వర్షన్ని ఈయన కాంట్రడిక్ట్ చేస్తుందా, ఇద్దరి వర్షన్స్ ఎవిడెన్స్ ముందటున్న సాలిడ్ హార్డ్ ఎవిడెన్స్ ఇప్పటి వరకు సేకరించిన ఎవిడెన్స్తోని మ్యాచ్ అవుతుందా, లేకపోతే ఎవిడెన్స్తో మ్యాచ్ కాకపోతే ఎవరో ఒక్కోరు కరెక్ట్ చెప్తలేరు అన్నమాట. అంటే దాన్ని అబద్ధం అంటారు, సర్కమ్స్టాన్షియల్ వాట్ ఎవర్, అంటే అదంతా ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం. సో ఇద్దరిని కూర్చోపెట్టి కాన్ఫ్రంట్ చేసే ఎవిడెన్స్ అంటే ఇంట్రోగేషన్ ఇప్పుడు ఈడీ చేస్తుంది. అయితే సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్కి దీనికి కొంత డిఫరెన్స్ ఏంటంటే సిబిఐ చాలా ప్రిలిమినరీ స్టేజ్లో, ప్రాథమిక స్టేజ్లో జస్ట్ జనరలీ కవిత గారు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, కవిత గారు ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తారేమో అని చెప్పేసి చేసిన ఇన్వెస్టిగేషన్ అది. ఈ ఇన్వెస్టిగేషన్ అంటే ఇద్దరిని కూర్చోబెట్టి చేస్తున్నారు కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్లో నా అంచనా ప్రకారము వాళ్ళకు కావాల్సినంత లేకపోతే ఇప్పటికీ సరిపోయే అంత ఇన్వెస్టిగేటివ్ మెటీరియల్ ఆల్రెడీ ఆధారాలు ఆల్రెడీ సమకూర్చుకొనే వాళ్ళిద్దరిని కలిపి ప్రశ్నించుదామని ప్రయత్నిస్తున్నారు. సో సిబిఐ అంటే ఇప్పుడు మనం బెయిల్స్కైనా లేకపోతే ఇంకేదంటే యాంటిసిపేటరీ బెయిల్ ఆప్షన్ ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది ఎవరికైనా. అయితే కానీ సిబిఐ కేసులో మేజర్ క్రైమ్స్ అంటే ఐపీసీ వగైరాకి సంబంధించిన క్రైమ్స్ అని ఉంటాయి కాబట్టి సిబిఐ కేసులో బెయిల్ అయినా యాంటిసిపేటరీ బెయిల్ అయినా దొరకడం కొంచెం ఈడీ కేసుల కన్నా కొంచెం సులభం. అయితే ఈడీ కేసులో స్పెసిఫికలీ అంటే పిఎంఎల్ఏ యాక్ట్లో సెక్షన్ 17, 18, 19 ఇందులో అంటే ప్రముఖంగా హైలైట్ అవుతుంది ఏంటంటే సెక్షన్ 19 ప్రకారం ఈమెను ఎంక్వైరీ చేయబోతారు, దీని తీవ్రత చాలా ఎక్కువ, అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశం లేదు. ఇంకొకటి పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం 3 నుంచి 7 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ కన్విక్షన్ కనుక రుజువు అయితే ఏం జరగబోతుంది? అయితే ఈ ఈడీ కేసులో సెక్షన్ 17, 18 అండ్ స్పెసిఫిక్లీ 19, 17, 18 కూడా సర్చ్ అండ్ సీజర్ అంటే ఒక ప్రెమైసెస్ లోకి వెళ్ళి సర్చ్ చేసి సీజ్ చేసుకునే అర్హత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీషియల్స్ కి ఖచ్చితంగా ఉంటుంది. సెక్షన్ 19 ఏదైతే ఉందో అది అరెస్ట్ కి సంబంధించింది. దానికోసము ముందే వారెంట్లు తీసుకొని పోయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని అది ఒక ఎత్తు అయితే సెక్షన్ 19 అక్కడనే ఇన్సిడెంటల్ ఆకస్మిక అరెస్ట్ గురించి మాట్లాడుతుంది. ఏంటంటే మీరు వెళ్ళారు, మీరు విచారిస్తున్నారు, విచారణ కంటిన్యూ అవుతుంది, కానీ ఎక్కడనో మీకు ఏదో కొడుతున్నట్టు అనిపిస్తుంది, అంటే ఏదో కరెక్ట్గా లేదు, లేకపోతే మీరు విట్నెస్ నాన్ కోఆపరేటివ్గా ఉన్నాడో, లేకపోతే ఆన్సర్స్ కరెక్ట్గా రావడం లేదో, లేకపోతే ఎవిడెన్సెస్తో మ్యాచ్ అవుతలేరో ఏదో, దెన్ యూ కెన్ ఇమీడియట్లీ అరెస్ట్ ద పర్సన్ you are interrogating as an accused or a witness. So section 19 కింద ఈడీకి ఆ హక్కు ఖచ్చితంగా ఉంటుంది. సెక్షన్ 19 కింద యూ కెన్ అరెస్ట్ ఎ పర్సన్. అయితే ఈడీ కేసులలో బెయిల్ ఏంటంటే ఖచ్చితంగా అది కొంచెం టైం కన్జ్యూమింగ్ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ బెయిల్ అంటే 439 కింద రెగ్యులర్ బెయిల్స్లలో కూడా 3 అంశాలు ఖచ్చితంగా చూసుకుంటారు. ఏంటంటే ఫ్లైట్ రిస్క్ అంటే పారిపోకూడదు, అంటే దేశాలు విడిచో లేకపోతే రాష్ట్రాలు విడిచో ఫ్లైట్ రిస్క్ ఒకటి చూసుకుంటారు. ఫ్లైట్ రిస్క్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్, విట్నెస్ ఇంటిమిడేషన్. అంటే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటే ఆల్రెడీ కొంచెం ఎవిడెన్స్ని ధ్వంసం చేశారు, డిస్ట్రాయ్ చేశారు అనే అలిగేషన్స్ అయితే ఉన్నాయి.
విట్నెస్ ఇంటిమిడేషన్ అంటే అలాగే ఉండనిస్తే ఇంకా ఎవరైనా ఈ కేసులో ఇంట్రెస్టెడ్ పార్టీస్ లేకపోతే ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు విట్నెస్గా రావాల్సిన వాళ్ళని కూడా బెదిరించే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ప్రభావితం, ప్రలోభ పెట్టుడు, బెదిరించుడు, భయపెట్టుడు, ఇవన్నీ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇవి ఖచ్చితంగా చూస్తారు. సో ఇవి చేసే ఛాన్సెస్ తక్కువ ఉంటే దెన్ అప్పుడు బెయిల్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్ సిబిఐ అయినా అండ్ స్పెసిఫికలీ ఈడీ చేసే కేసులలో సెక్షన్ 45 కింద ఈ ఫ్లైట్ రిస్క్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ ప్లస్ విట్నెస్ ఇంటిమిడేషన్తో పాటు ఖచ్చితంగా ఈ కేసులు ఎట్లుంటాయంటే డబ్బులు ఎప్పుడు మాయమైతాయో, డబ్బులు ఎప్పుడు వెళ్ళిపోతాయో, లేకపోతే ఎవిడెన్స్ ఎప్పుడు డిస్ట్రాయ్ అయిపోయి లేకపోతే మాయమైపోతాయో చాలా పకడ్బందీగా తొందరగా అయిపోతుంది. సో అందుకోసమని ఈడీ కోర్ట్ ఎప్పుడైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీషియల్స్ పర్మిషన్ అంటే లిటరలీ పర్మిషన్ అనను కానీ వాళ్ళని ఖచ్చితంగా అడుగుతుంది. మీ ఇన్వెస్టిగేషన్, మీరు అనుకుంటున్న ఇన్వెస్టిగేషన్ దీంట్లో పూర్తయిందా, మీ సాటిస్ఫాక్షన్ ప్రకారం అంటే ఇన్వెస్టిగేషన్ పూర్తయితే అప్పుడు ఛార్జ్ షీట్స్ ఫైల్ చేస్తారు అన్నమాట. సో మీరు అనుకునే రీతిలో ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా, అలాగైతేనే జడ్జి గారు బెయిల్ మీద వదిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇమీడియట్ గా బెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువనే ఉంటాయి ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో. ఎందుకంటే ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా బెయిల్ ఇచ్చేస్తే మళ్ళీ ఇన్వెస్టిగేషన్తోని కోఆపరేట్ చేస్తారో లేదో, ఇన్వెస్టిగేషన్ని డైల్యూట్ చేస్తారేమో, లేకపోతే విట్నెస్ ఇంటిమిడేషన్, ఫ్లైట్ రిస్క్, ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో అందుకోసం ఇన్వెస్టిగేషన్ వీళ్ళ దగ్గర నుంచి సమకూర్చుకోవాల్సిన ఎవిడెన్స్ సమకూర్చుకున్న తర్వాతనే ఈ అక్యూజ్ పర్సన్ కన్నా, ఈ ఇంట్రెస్టెడ్ పర్సన్ కన్నా బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో బెయిల్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. కొంచెం టైం తర్వాత, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మొత్తం ఈ కేసులో అంటే ఆల్రెడీ ఎంక్వైరీ దాకా వెళ్ళింది ఎమ్మెల్సీ కవిత గారు. అంటే మొత్తం ఛార్జ్ షీట్ వేసేంత వరకు ఎంత టైం ప్రాసెస్ పట్టవచ్చు? ఆల్రెడీ మనం ఇప్పటిదాకా చూసినాం కేస్ డైరీ ఇవన్నీ చూస్తే ఇంచుమించు 296 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఆరోపించడం సిబిఐ కానీ ఈడీ కానీ, తర్వాత వీళ్ళందరి వాంగ్మూలం కూడా తీసుకున్నా. అంటే ప్రతి దశలో కవిత ఫిక్స్ అయిపోయిందన్న వాదనలు న్యాయ నిపుణుల సైడ్ నుంచి కానీ, సీనియర్ ఐఏఎస్లు ఐపీఎస్ల నుంచి కానీ వినిపిస్తుంది. సో ఇంకెంత టైం పట్టవచ్చు? అంటే ఇది కన్విక్షన్ దాకా పోయే టైం, కన్విక్షన్ అంటే కన్విక్షన్ ఐ మీన్ ఈ కేసు ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? ఇప్పుడు ఇదంతా ప్రిలిమినరీ స్టేజ్, ఎంక్వైరీ ప్రాసెసే కదా. అవును. అయితే నేను కేసు ట్రయల్ అయితే ఇప్పుడు ఎట్లుంటుందంటే అండి స్టేజెస్, ఇది ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తము పూర్తయితే వాళ్ళు ఛార్జ్ షీట్స్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ కూడా ఒకటే ఫైల్ చేస్తారు అన్నట్టు ఏం లేదు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ కూడా కొత్త అంటే డీటెయిల్స్, ఇన్వెస్టిగేషన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇటువంటి కాంప్లికేటెడ్ మనీ ట్రేల్, మనీ లాండరింగ్ ఇన్వాల్వ్ అయ్యే కేసులలో ఇట్లా. సో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ కూడా ఫైల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో జనరలీ సిఆర్పిసి అండ్ ఐపీసీ అంటే ఈ సెక్షన్స్ని అంటే ఈ చట్టాలను చూస్తే జనరలీ ఛార్జ్ షీట్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఒక 6 నెలల లోపల ఫైల్ చేయాలా అని ఉంటుంది. కానీ కొంచెం తక్కువ కావచ్చు, కొంచెం ఎక్కువ కావచ్చు, లేకపోతే సప్లిమెంటరీ మల్టిపుల్ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఇటువంటి డీటెయిల్డ్ అండ్ కాంప్లికేటెడ్, కాంప్లెక్స్, లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ కేసెస్ మనం చూసాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారిదైనా లేకపోతే ఇటువంటి కేసులు. సో ఇటువంటి కేసులలో ఎక్కువ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ అలా ఫైల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అది అయిన తర్వాతనే ట్రయల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ట్రయల్ ఎంతవరకు అంటే ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు పడుతుందో అది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఛార్జ్ షీట్ అయితే ఛార్జ్ షీట్స్ అయితే నా అంచనా ప్రకారము ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్
తొందరగా అయిపోతే ఇన్వెస్టిగేషన్ దగ్గరకు వస్తుంది అంటున్నారు, అంటే అలా అనిపిస్తుంది. కాబట్టి ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 months ఆర్ ప్రాబబ్లీ ఇన్ ద నెక్స్ట్ 6 months అలా ఫైల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నా. దాని తర్వాత ట్రయల్ స్టార్ట్ అయినప్పుడే ఈ వాగ్వివాదము, ఆర్గ్యుమెంట్స్, మెరిట్స్ మీద అయిన తర్వాత కన్విక్షనా ఎక్విటలా అనేది డిసైడ్ తెలుస్తుంది. ఓకే. అండ్ సిబిఐ కేసు సిబిఐ కోర్టులోనే నడుస్తుంది, ఈడీ కేసు ఈడీ కోర్టులోనే నడుస్తుంది. సో సైమల్టేనియస్ ట్రయల్స్ అయితే. ఓకే, ఫైన్. గత కొంతకాలం క్రితం, అంటే కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో ఈ పిఎంఎల్ఏ యాక్ట్కి సంబంధించి అంటే కొత్తగా సవరణలు చేసి, అంటే గతంలో కనిమోలి 193 days జైల్లో ఉండి బయటకు వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి 16 నెలల తర్వాత బయటకు వచ్చారు. అంటే గతంతో పోలిస్తే పిఎంఎల్ఏ యాక్ట్ని కొంచెం టైట్ చేశారు. ఇప్పుడు కనుక కన్విక్షన్ అంటే దోషిగా కనుక నిర్ధారించబడితే అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. సో అంటే కొత్తగా మారిన సవరణల ప్రకారం ఈ కేసు తీవ్రత ఎట్లుండే అవకాశం ఉంటుంది? కేసు తీవ్రత అంటే ఇప్పుడు ఈ కేసు తీవ్రత ఇంటెంట్, motive to loot or rather to take away from the public exchequer, allegations and self profiteering, kickbacks అంటే బ్రైబ్, kickbacks in the form of bribe, ఎలా అంటే ఆ డబ్బులు ఎలా, ముడుపులు ఎలా చెల్లించారు, ఎవరికి చెల్లించారు, ఏ మొత్తాన్ని చెల్లించారు, ఆ చేంజెస్ చేయడం వలన ఒకవేళ అంటే గవర్నమెంట్ పబ్లిక్ ఎక్స్చెకర్కి అదేంటి ఎంత లాస్ అయింది అనేది డిటర్మైన్ అయితూ ఇంటెంట్, మోటివ్ అంటే ఇంటెంట్, మోటివ్ అండ్ హెన్స్ రేయా అంటే క్రిమినల్ లాలో హెన్స్ రేయా అని అంటారు. అంటే నాకు ఇది తప్పు అని తెలుసు, అది తప్పు అని తెలుస్తూనే నేను కొన్ని రీజన్స్ వల్ల లేకపోతే సొంత లాభం కోసము, స్వలాభం కోసము నేను ఈ తప్పు చేస్తాను. సో ఆ మెన్స్ రేయాగా ఇట్లా ప్రూవ్ అయితే ఈడీ పిఎంఎల్ఏ కేసులో 3 to 7 years ఉన్నది, పెద్ద మొత్తాన ఫైన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో రిగరస్ పనిష్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ పనిష్మెంట్స్ అన్నీ షెడ్యూల్డ్ ఒఫెన్సెస్ అంటారు. పిఎంఎల్ఏ యాక్ట్కి అటాచ్ అయ్యి షెడ్యూల్ ఆఫ్ ఒఫెన్సెస్ ఉంటాయి. పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఏ ఒఫెన్సెస్లో అంటే ఏ మెయిన్ ఒఫెన్స్తో, అంటే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేస్తుంది, ఏ మెయిన్ ఒఫెన్స్తో ఆ షెడ్యూల్లో ఈ మనీ లాండరింగ్ జరిగిందో దానిపైన ఆధారపడి ఉంటాయి. సో షెడ్యూల్డ్ ఒఫెన్స్ ప్రకారం ఒకవేళ వీళ్ళు ఛార్జ్ షీట్లో కూడా విగరస్నెస్ ఆ సెక్షన్స్ ఇంక్లూడ్ చేసి జడ్జి గారు ఫైనల్లీ గిల్ట్ ఆర్ ఇన్నోసెన్స్ అంటే గిల్టీ ఆఫ్ దోస్ సెక్షన్స్ అని అంటే దెన్ సెంటెన్సింగ్ కూడా అంతే విగరస్గా ఉండే, తీవ్రంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు లీగాలిటీ నుంచి పక్కకు వస్తే పొలిటికల్ రైవల్గా తెలంగాణ తల వంచదు అని చెప్పి ఒక ట్వీట్ చేసింది కవితమ్మ. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక పొలిటీషియన్గా మీరు ఏం చెప్తారు దీని మీద? పొలిటీషియన్గా కన్నా ఒక మహిళగా అది తప్పు అని అంటాను. అంటే నేను తను చేసింది చేయలేదు అని నేను ఒక లాయర్గా నేను ఇప్పుడు ఏం చెప్పను, ఎందుకంటే కేసు సబ్జుడిస్ ఉంది, ఇట్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అండ్ విత్ ద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. సో చేసింది చేయలేదు అనేది పక్కకు పెడితే బద్నాం అయిపోయింది కదా ఈ ఇష్యూ అనేది. అంటే లిక్కర్ పాలసీ సబ్వర్షన్ తెలంగాణలో ఉన్న ఏ మహిళ అంటే ఏ మహిళలైనా లేకపోతే ఎవరైనా తెలంగాణ ప్రజానికానికి ఢిల్లీలో మీరు వెళ్ళి దాన్ని అంటే ఒకవేళ ఢిల్లీలో ఒక స్కామ్ జరిగింది, లిక్కర్కి సంబంధించిన స్కామ్ జరిగిందని అనే అలిగేషన్స్కి ఏం సంబంధం? ఓకే, మీరు కావాలని తెలంగాణ ప్రజలకు ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ అది మీకు లేకపోతే ఇంకా ఎవరికో తెలిసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ మీరు ఆ స్కామ్ని కావాలని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ మీద రుద్ది వాళ్ళేదో తప్పు అంటే మనమేదో తప్పు చేసినట్టు లేకపోతే మనమేదో తల ఉంచుకోవాలి అని అన్నట్టు అది చాలా తప్పు. యూ కెనాట్ అంటే ఇట్ ఈస్ లైక్
misrepresenting and representing or presenting something that has happened to you onto someone else. Ante reflecting mode antar judo, reflecting something that is absolutely negative and that Telangana people have absolutely nothing to do with onto them, and adi chana tappu. ఎందుకంటే తెలంగాణకి ఈ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ స్కామ్లో మనుషులు రెస్పాన్సిబుల్. ఆ మనుషులు అక్యూజ్డ్ అయినా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయినా అది కోర్ట్ ఆఫ్ లా లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చూసుకుంటాయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి దీన్ని అద్దడం అంటియడం అయితే అబ్సల్యూట్లీ షాకింగ్ అండ్ కెనాట్ బీ డన్. ఇంకొకటి, ఇది కరెక్ట్గా అంటే మహిళా దినోత్సవం రోజునే మహిళల మీద దాడి అన్న కోణంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్గ్యూ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? సాటి మహిళ అది జస్ట్ అదొక డ్రామా. అంటే ఇట్స్ అ డ్రామాటిక్ ఇది. అంటే పాలిటిక్స్లో డ్రామా ఉండడం అవసరము అని అంటారు చూడు, అది దానికే ఇది నిదర్శనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆగస్ట్ 2022లో స్టార్ట్ చేసి ఏజెన్సీలు తవ్వుకుంటా మాట్లాడుకుంటా ఇక్కడ అదేంది ఎవిడెన్స్ సేకరించుకుంటా ఇది చేస్తున్న క్రమంలో ఈ టైం అంటే ఆల్మోస్ట్ 10 months 9 to 10 months ఈ టైంలో వచ్చి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్ కోసం మిమ్మల్ని పిలుస్తున్నారు. దానికి మహిళా దినోత్సవంతో ఏమి సంబంధము, రేపు మీరు చేస్తున్న ధర్నాతో ఏం సంబంధము, అసలు మీకు ధర్నాకి ఏం సంబంధం ఉందో కూడా ఎవరికి తెలియదు. ఇంకొకటి, ఈడీ సమన్లు జారీ చేసిన వెంటనే కవితమ్మ అంటే ఈడీకి రిక్వెస్ట్ లెటర్ మెయిల్ చేయడం జరిగింది. కొంత ఎగ్జామ్షన్ కావాలి, 15 తర్వాత నేను అటెండ్ అవుతా, ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్షన్స్ ఉంటాయి అసలు చట్టంలో ఇట్లా కోరితే ఉంటాయండి. కానీ ఎగ్జామ్షన్స్ ఈ స్టాట్యుటరీ ఏజెన్సీస్ కూడా ఇది ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్, ఫస్ట్ టైం కనతోని ఈ ఇష్యూ మీద మాట్లాడుతున్నారని చెప్పేసి ఒకరోజు ఎగ్జామ్షన్ ఇచ్చిండ్రు చూడు, అదే ఎక్కువ. ఎందుకంటే పొలిటికల్ యాక్టివిటీస్ కెన్ బి పోస్ట్పోన్డ్. ఈ ధర్నా ఇవ్వాలనే జరపాలని ఏం లేదు. ఈ ధర్నా అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఈ ధర్నా అంటే నేను ఇష్యూ ఇంపార్టెంట్ కాదు అంటలేను, కానీ ధర్నా కెన్ బి పోస్ట్పోన్డ్, యువర్ అదర్ యాక్టివిటీస్ కెన్ బి పోస్ట్పోన్డ్. బట్ స్టాట్యుటరీ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటింగ్ అ క్రిమినల్ ఒఫెన్స్ దట్ కెనాట్ బి పోస్ట్పోన్డ్. సో అసలు వాళ్ళు ఒక్కరోజు టైం ఇచ్చుడే చాలా గొప్ప. వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీస్ కోసం ఎప్పుడు స్టాట్యుటరీ ఏజెన్సీస్ ఎక్కువ టైం ఇవ్వరు, ఒప్పుకోరు. ఎక్కువ టైం ఏంది, అసలు టైమే ఇవ్వరు, ఒప్పుకోరు. అంటే అదొక ఎక్స్క్యూజ్ కాదు. సరే మీ యునో హాస్పిటలైజేషను లేకపోతే ఇంకేదో పర్సనల్ రీజన్ ఈజ్ వ్యాలిడ్ రీజన్. కానీ నాకు ఈ అపాయింట్మెంట్ ఉంది, ఆ అపాయింట్మెంట్ ఉంది, ఈ ధర్నాలకు కూర్చునేది ఉంది, ఆ ధర్నాల్లో అవి లెక్కలకి రావు. ఓకే, కోర్టులో చూసుకుంటామని చెప్పి కూడా కొంచెం డెరోగేటరీ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. వాస్తవంగా కోర్టులో అంత తీవ్రత ఉంటుందా? అంటే ఈ సమన్లు జారీ చేసిన తరుణంలో వీళ్ళ వాదనకు ఏమన్నా వ్యాలిడిటీ ఉంటుందా? వాదన కంటే ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు బీ everybody has a right to approach the court of law if fight they for want justice. and fight for their version of justice. వాళ్ళు ఏది తప్పు అనుకుంటున్నారో దానికోసం కొట్లాడే అర్హత ఎవరికైనా ఉంది. కోర్టుకి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే ఇంకేమైనా చేయాలనుకుంటారా, వాళ్ళకు లీగల్ అవెన్యూస్ ఉన్నాయి, పెద్ద లీగల్ టీమ్సే ఉన్నాయి, వాళ్ళు అడ్వైజ్ చేస్తారు. సో దే విల్ డూ అకార్డింగ్లీ. ఇక్కడ ఒక వీడియో చూద్దాం మనం. भ्रष्टाचार आपके पार्टी में रह सकता है ले आए हैं आप, भ्रष्टाचार में रह सकता है लेकिन दूसरे पार्टी में नहीं रह सकता है. और एक దీన్ని ఎట్లా చూస్తున్నారు అంటే మీ రాష్ట్రాల్లో అవినీతి జరగట్లేదా, మేము మాత్రమే ఎందుకు బ్లేమ్ అవుతున్నాం అన్న యాంగిల్లో మాట్లాడుతున్నారు కవిత గారు. దీన్ని ఎట్లా చూడాలి? అంటే నేను అవినీతికి ఏమంటారు, లీగాలిటీ దొరికిందని చెప్పుకోవాలా? అలాగే ఉంది. అంటే చాలా ఏళ్ళ కింద రాజముద్ర వేసినట్టు అనుకోవచ్చు. చాలా ఏళ్ళ కింద ఒక సినిమా లీగలీ బ్లాండ్ అని వచ్చింది. ఇంకా నేను నిన్ననే ఒక దీంట్లో ఒక అంటే ఎవరితోనో మాట్లాడుతుంటే అన్న నాచనాన్ని ఆతాతో ఆంగన్ తేడా అని చెప్పేసి, అంటే
అవి అంటే మీరు ఫైనల్లీ అవినీతి చేసుకోవచ్చు, దాన్ని ఎవరు ప్రశ్నించొద్దు, మీరైతే అసలు ప్రశ్నించొద్దు అనే మిమ్మల్ని అయితే అసలు అనే 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 కంక్లూజన్కి వచ్చినట్టు ఉంది. లేకపోతే మీరు అవినీతి చేసినట్టు మీరు ఆల్రెడీ ఒప్పేసుకున్నట్టు కూడా కంక్లూజన్కి వచ్చినట్టు ఉంది. సో అలా అంటే అలా మాట్లాడడము లేకపోతే ఆ కంక్లూజన్స్ తీసుకురావడము అసలు సభ్య సమాజానికి డెమోక్రసీకే ఒక పెద్ద చెంపపెట్టు లాంటిది. అంటే అంటే మనం సిగ్గుతోనే ఫలవంచుకోవాలి. మీరు అవినీతి చేయొచ్చు, మమ్మల్ని చేస్తే అంటారా అని అనడం అనేది దాన్ని మనం ఎట్లా అనాలా, దానికి ఏమి రెస్పాన్స్ ఇవ్వాలనో అనేది ఇట్స్ షాకింగ్. అంటే టు సే దట్ యూ కెన్ బీ కరప్ట్ బట్ వీ షుడ్ నాట్ బీ అంటే మీరు దండుకోండి మేము దండుకుందాం అందరం కలిసి భారతదేశాన్ని దండుకుందాము అన్నట్టుంది. అది కరెక్ట్ కాదు. అండ్ ఇక టెన్షన్ స్ట్రెస్లో ఎవరు ఏమి మాట్లాడతారో ఫ్రస్ట్రేషన్లో అది వాళ్ళకే వదిలేసేయాలి. ఫైనల్గా ఈడీ అండ్ సిబిఐ వేట కుక్కల్లాగా వెంటబడుతున్నాయి. ఈరోజు లేటెస్ట్గా కేటీఆర్ గారు కూడా అన్నారు ఇవి ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు అని. వాస్తవంగా ఈ కామెంట్స్లో ఏమైనా వ్యాలిడిటీ ఉందా? నిజంగానే ఇవి వేట కుక్కలా? అంటే మీరు నేను ఇంకో దీంట్లో కూడా నేను చెప్పాను, తెలంగాణలో చాలామంది అంటే నేను వింటూ ఉంటాను, కొంతమందిని కలిశాను, కొంతమంది లీగల్ అవుట్లెట్ కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా చాలా మంది ఎంబట వేట కుక్కల్లాగా మన లోకల్ పోలీస్ వాళ్ళను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉసిగొల్పుతుంది కదా, మళ్ళీ దాని గురించి ఎవరేం చెప్పారేంది అంటే ఎవరు మాట్లాడరు. ఇప్పుడు మీకు నొప్పి అయితే ఒక ఎత్తు, ఇంకోళ్ళకు బాధ నొప్పి మొత్తము వాళ్ళను నాశనం చేసినా ఒక ఎత్తు. అది దట్ ఈస్ అబ్సల్యూట్లీ డబుల్ స్టాండర్డ్స్ కదా. సో అది అలా ఉండగా సిబిఐ ఈడీ అంటే వాళ్ళేమన్నా మామూలు అంటే గుమాస్తాలు లేకపోతే చిన్న చిన్న ఇది చేసుకునే మనుషులు కాదు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ట్రైన్డ్. వాళ్ళు చూడ్డానికి మామూలుగా ఉంటారు కానీ వాళ్ళు గిట్లా ఒక రూమ్లో కూర్చుంటే మనకు దడ స్టార్ట్ అవుతుంది తెలుసా. అంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ట్రైన్డ్. వాళ్ళు వచ్చి హాయ్ హలో కూర్చోండి చాయ్ తాగుతారా అన్నట్టు మాట్లాడరు. వాళ్ళు ఏదన్నా ఇన్వెస్టిగేషన్ ఇంట్రోగేషన్కి వచ్చిండ్రంటే వాళ్ళు కంప్లీట్లీ ప్రిపేర్డ్ అయి వస్తారు. వాళ్ళని కిందికి మీదికి అదే సర్ది చెప్పి లేకపోతే ఒక పొలిటికల్ స్పీచ్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతా అంటే కాదు. సో దీస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దే ఆర్ ప్రొఫెషనల్స్. వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ సివిల్ సర్వెంట్స్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ. వాళ్ళు నెక్స్ట్ 30 ఏళ్ళ దాకా ఉంటారు. నెక్స్ట్ 30 ఏళ్ళ వరకు బీజేపీ ప్రభుత్వం ఉంటుందా, మధ్యలో ఇంకోటి ఏమన్నా వస్తుందా అనేది అది ఎలక్టరేట్, అది సెకండరీ. కానీ వీళ్ళు దే ఆర్ పర్మనెంట్ అండ్ దే ఆర్ దేర్ టు డూ దేర్ జాబ్, నేషన్ ఫస్ట్, అండ్ దే ఆర్ దేర్ టు డూ దేర్ స్టాట్యుటరీ జాబ్. సో ఇప్పుడు సిబిఐ ఈడీ కొత్తగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం అపాయింట్ చేయలేదు, ఏం వాళ్ళని క్రియేట్ చేసి అపాయింట్ చేయలేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళ చట్టాల కింద వాళ్ళు అపాయింట్ అయ్యి ఆయా చట్టాల కింద వాళ్ళు పని చేసుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు వేట కుక్కలు ఈ కుక్కలు ఆ కుక్కలు అంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడాలి సిబిఐ ఈడీ వాళ్ళు లిటరలీ. ఎందుకంటే మీరు ఎంత అరిచి గీ పెట్టినా ఈ సంస్థలను ఒక్క గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు, చేయపోదు కూడా. ఎందుకంటే అది చేద్దామన్నా కానీ ఆ సంస్థలే లేస్తాయి. సో ద బ్యాలెన్స్ ఆఫ్ power in our constitution, the checks and balances are there between all agencies, executive aina, judiciary aina, legislature aina, law enforcement aina, and plus journalism, I mean the fourth estate aina. So andukane democracy సమగ్రంగా ఉంటుంది భారతదేశంలో. లేకపోతే ఇష్టం వచ్చిన ఏజెన్సీస్ని, స్టాట్యుటరీ ఏజెన్సీస్ని వాడుకునే సత్తా ఇంకా అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఎవరికి ఉండదు. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే నేను ఇది ప్రతి వారిని అడిగినాను, ఎవరు ఆన్సర్ చెప్పలేదు, మీరన్నా చెప్తారా అని అనుకుంటున్నాను. మీరు కరప్ట్
మేం చేయొద్దా అని అంటున్నారు. ఓకే, అది సిగ్గుచేటు విషయం, కానీ అది పక్కకు పెడదాము. దాని తర్వాత మీరు వేట కుక్కలు, ఈ కుక్కలు, మోడీ కుక్కలు, ఆ కుక్కలు అని అంటున్నారు. లేకపోతే మేము సిబిఐ ఈడీని వేట కుక్కలుగా వాడుతున్నాము అని అంటున్నారు. మీరు ఒక్కసారి కూడా నేను చెయ్యలేను, నేను ఈ ట్రాన్సాక్షన్లో నా భాగం ఏమీ లేదు, నా పాత్ర లేదు, నాకు అగెన్స్ట్ ఉన్న ఎవిడెన్స్ కరెక్ట్ కాదు అని ఎందుకు అనడం లేదు? ఓకే, ఐ మీన్ వై? మీరు అంటే ఇండైరెక్ట్లీ తప్పు ఒప్పుకుంటున్నట్టేగా. ఇండైరెక్ట్లీనో డైరెక్ట్లీనో, కానీ ఒకవేళ మీరు మీ ఏమంటారు, మీ ఆనెస్టీనే మీరు డిస్ప్లే చేసుకోవాలనుకుంటే మీరు కేసు గురించి కూడా మాట్లాడండి. ఎందుకు అంటే ఇప్పుడు ఎంత వేట కుక్కలను పంపించినా కానీ భారతీయ జనతా పార్టీకి కూడా ఇప్పుడు అబద్ధాన్ని నిజంగా చెప్పుడు చాలా కష్టం అండి. అబద్ధాన్ని అబద్ధంగా ఉంచుడు, లేకపోతే నిజంగానే ఉంచుడు చాలా ఈజీ. అంత ఎవిడెన్స్ ఫ్యాబ్రికేట్ చేయగల సత్తా భారతీయ జనతా పార్టీకి కూడా ఉంటుందా అండి? ఎక్కడి నుంచి తెస్తాం ఆ ఎవిడెన్స్? ఎక్కడి నుంచి ఆ మనుషులను, లేకపోతే అంటే హౌ డు వీ క్రియేట్ ఎవిడెన్స్? హౌ డు వీ క్రియేట్ అ క్రైమ్ వెన్ ద క్రైమ్ ఇస్ నాట్? అంటే ఇంగ్లీష్లో ఒక ఇది ఉంటుంది, దెర్ ఇస్ నో స్మోక్ విదౌట్ ఫైర్ అన్నట్టు. ఎక్కడనో అక్కడ మంట ఉంటేనే కదా పొగ వచ్చేది. సో ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కే ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఐఎమ్ ఇన్నోసెంట్ అండ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ అని చెప్పండి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కే ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఇన్నోసెంట్ అయితే ద కేస్ విల్ డై అ న్యాచురల్ డెత్. గతంలో అంటే కనిమూలి అరెస్టు సందర్భంలో కానీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, ఇట్లా ఎవరిని తీసుకున్నా కూడా ఎవరు కూడా రాష్ట్ర సెంటిమెంట్ను రగిలించేలాగా ఇది తెలంగాణ తల వంచదన్న యాంగిల్లో ఎవరు కామెంట్ చేయలేదు. అంటే వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు కూడా ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. అంటే మీ నోటీస్ ప్రకారం బీజేపీ హైకమాండ్తో టచ్లో ఉంటారు కదా, మీకున్న సమాచారం మేరకు ఏం జరగబోతుంది? అంటే రాష్ట్రపతి పాలన విధించడం అనేది ఒక పెద్ద అండ్ ఇంపార్టెంట్ స్టెప్. అది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో సీరియస్ డిస్టర్బెన్సెస్ ఉంటేనే అది విధిస్తారు. ఈ క్రమంలోనైతే నాకైతే ఎవరు ఈ కేసుని కేసు లాగానే చూస్తున్నారు, ఏం జరుగుతుందో దాని గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఎవ్వరికి దీన్ని ఒక ఎమోషనల్గా అంటే ఈ ప్రాబ్లమ్ ఉట్టి కేసీఆర్ గారి ప్రాబ్లం, ఉట్టి కేసీఆర్ గారి ఫ్యామిలీ ప్రాబ్లం, కవిత గారి ప్రాబ్లం అంతే. ఇది కాదు, ఇట్ ఈస్ ఒక అంటే ఇది మనం చెప్పాలంటే ఒక ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లం. దాంట్లో ఎవ్వరు తలదూర్చరు, ఎవ్వరు తలదూర్చే మూడ్లోనే లేరు. రాష్ట్రం అయితే పట్టించుకునే మూడ్లోనే లేదు, అస్సలకే లేదు. సో దీన్ని ఎమోషనల్గా రాష్ట్రం ఎమోషనల్గా తీసుకుంటుంది, ఆడవాళ్ళు ఎమోషనల్గా తీసుకుంటారు, లేకపోతే ఇంకో అంటే ఇతరులు ఎమోషనల్గా తీసుకుంటున్నారు అంటే అది దట్ ఈస్ హ్యూజ్ మిస్టేక్. అంటే దాన్ని ఇట్ ఈస్ మిస్కన్సెప్షన్ అనుకుంటారో, లేకపోతే యునో మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అది మీకన్నా తెలుసో అనుకుంటారో అదేందో, కానీ బట్ అటువంటిది అయితే ఏం లేదు. అందరూ అంటే దీన్ని ఒక క్యూరియాసిటీతోనే అరే ఏమో జరుగుతుంది, ఏం జరుగుతుందో చూద్దామనే దాంతోనే ఉన్నారు, కానీ దానికన్నా ఎక్కువ ఇంకేం లేదు. ఓకే, సో ఇది అడ్వకేట్ రచనారెడ్డి గారి వివరణ. అంటే లీగాలిటీ మీద వారికి ఉన్న అనుభవం మేరకు పిఎంఎల్ఏ యాక్ట్కి సంబంధించి సెక్షన్ 19 ప్రకారం ఏం జరగబోతుందన్నది డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇది కాలోజీ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.